కృపావార్త కార్యక్రమమునకు స్వాగతం. నేటి ధ్యానాంశము దేవుడు గాడ్. దేవునికి సమస్తము సాధ్యము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. With God all things are possible. Matthew chapter 19 verse 26. సాధ్యమే నిసాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే నిసాధ్యమే నా యేసు తోడయుండగా, అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాతో ఉండగా. అసాధ్యమైనది లేనే లేదు, నన్ను బలపరచువాడు నాలో ఉండగా. సాధ్యమే నిసాధ్యమే నా యేసు తోడయుండగా, సాధ్యమే నిసాధ్యమే నా యేసు తోడయుండగా. దేవుడు గాడ్. దేవునికి సమస్తము సాధ్యము. మత్తయి సువార్త 19వ అధ్యాయము 26వ వచనము. With God all things are possible. Matthew chapter 19 verse 26. తరతరాలలో యుగ యుగాలలో జగ జగాలలో దేవుడు 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 యేసే దేవుడు. భూమిని పుట్టింపకమునుపు నరునికి రూపు లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. పర్వతములు పుట్టకమునుపు భూమికి పునాది లేనప్పుడు దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా. తండ్రి కుమార ఆత్మలో ఒకటై ఉన్న రూపము దేవుడు దేవుడు యేసే దేవుడు 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 యేసే దేవుడు. హల్లెలూయా 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 హల్లెలూయా.
ఎంత చక్కని పాట. ఇప్పుడు ప్రారంభంలో ఒక పాట పాడాను. అంటే 'సాధ్యమే అని సాధ్యమే' అనే పాట. అట్లనే ఇప్పుడొక పాట పాడాను. 'తరతరాలలో' అనే పాట. చూసారా? ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నాను? ఇప్పుడు మ్యూజిక్ డైరెక్టర్స్ ఉన్నారు. ఎంఎస్ విశ్వనాథన్ గారున్నారు. తర్వాత ఇళయరాజా గారున్నారు. ఏఆర్ రెహమాన్ గారున్నారు. వీరందరూ ఎంత గిఫ్టెడ్ మ్యూజిక్ డైరెక్టర్స్. ఒక పాట అంటే ఆ పాటకి సాహిత్యం అవసరం, సంగీతం అవసరం, మ్యూజిక్ డైరెక్టర్స్ అవసరం కదా! అట్లనే ఏ ఆత్మ సంబంధమైనటువంటి గీతమైన దానికి ఆధారం ఒకటే యేసు. యేసు అంటే వాక్యం. ఆ వాక్యం ఆధారం లేకుండా ఎన్ని పాటలు రాసినా, ఎన్ని పాటలు పాడినా దానికి జీవముండదు. ఇప్పుడు అమెరికన్ కాంగ్రెస్, లైబ్రరీ ఆఫ్ అమెరికన్ కాంగ్రెస్ ఉంది. ప్రపంచంలోనే విఖ్యాతిగాంచినటువంటి గ్రంథాలయం. ప్రపంచ ప్రఖ్యాతిగాంచినటువంటి గ్రంథాలయం. అమెరికా దేశం ఎప్పుడొచ్చింది? అమెరికా దేశం కంటే ముందు దేశాలు లేవా? ఇప్పుడు 3 సెంచరీస్, 3 సెంచరీస్ అప్పటి నుంచి అమెరికా మనకు తెలుసు అంటాం. ఏమని చెప్తాం? కొలంబస్ డిస్కవర్డ్ అమెరికా అంటాం కదా! అట్లా మనకి తెలియనటువంటివి ఇంకా చాలా సృష్టిలో ఉన్నాయని మనం గమనించాలి. వాస్కో డి గామా సీ రూట్‌లో ఎక్కడికొచ్చారు? కేరళ వచ్చారు. త్రివేంద్రం వచ్చారు. అట్లా వచ్చి ఇండియాని ఎక్స్‌ప్లోర్ చేశారు. అట్లనే లివింగ్‌స్టన్ వెళ్ళి మార్గము లేనటువంటి ప్రాంతాల్లో ఆఫ్రికా ఖండంలో రూట్ ఏమి ఉండదు. అసలంటే ఆ రూట్‌లో ఎవరు ఎప్పుడూ ముందు ట్రావెల్ చేసి ఉండలేదు. క్రొత్త మార్గంలో వాళ్ళు పయనించి ఒక మ్యాప్ క్రియేట్ చేసి అక్కడున్నటువంటి పరిస్థితులన్నింటినీ కూడా ఎక్స్‌ప్లోర్ చేస్తున్నటువంటి గొప్ప ఎక్స్‌ప్లోరర్స్, గొప్ప దైవజనులు చూసారా? వాస్కో డి గామా, డేవిడ్ లివింగ్‌స్టన్, అట్లనే విలియం కేరీ. వీళ్ళందరిలో ఉన్నది ఏమిటి అంటే ఒక మిషనరీ జీల్ అనమాట. ఒక మిషనరీ జీల్ ఉంది. ఎప్పుడు ఎవరు పయనించినటువంటి ప్రాంతంలో పయనించి, ఎప్పుడు ఎవరు కనుగొననటువంటి క్రొత్త విషయాలు వీరు మన కొరకు కనుగొనున్నారు. ఇప్పుడు డేవిడ్ లివింగ్‌స్టన్ గారున్నారు. ఆయన చేసిన పరిచర్య ఎంత గొప్ప పరిచర్య చెప్పండి. ఆఫ్రికా ఖండంలో రిమోట్ ఏరియాస్‌లో అంటే ట్రైబల్ ఏరియాస్‌లో ఎంతో ప్రేమపూర్వక పరిచర్య చేశారు. యేసుక్రీస్తును తెలుసుకొని, యేసుక్రీస్తు ప్రభు వాక్యాన్ని తెలుసుకొని, ఇప్పుడు రిమోట్ ఏరియాస్‌లో అరణ్య ప్రాంతాల్లో ఎవరికి యేసు ప్రభు తెలుసు చెప్పండి? ఎవరికి ఆ బైబిల్ గురించినటువంటి జ్ఞానం ఉన్నది చెప్పండి? తెలీదు కదా! ఇండియా అయినా, ఆఫ్రికా అయినా అంతే. ఆఫ్రికా దేశంలో అరణ్య ప్రాంతాల్లో నడవడానికి మార్గం లేనటువంటి ప్రాంతాలు ఎక్కడ గ్రూప్స్ ఆఫ్ పీపుల్ ఉంటారు. ఆ రిమోట్ ఏరియాస్‌లో ఉన్నటువంటి పీపుల్ రీచ్ అయ్యి వాళ్ళకి యేసుక్రీస్తు ప్రభు సువార్తను ప్రకటించినటువంటి గొప్ప దైవజనుడు ఎవరు? డేవిడ్ లివింగ్‌స్టన్. అట్లా అరణ్యంలో ప్రయాణం చేయడం అంటే ఏమన్నా సాధ్యమా చెప్పండి? అది ఇంపాసిబుల్. నెక్స్ట్ ఇంపాసిబుల్ కదా! అరణ్యంలో ఇప్పుడంటే చాలా వచ్చేసాయి. ఏమిటి జీప్స్ వచ్చాయి, రకరకాలైనటువంటి వెహికల్స్ వచ్చాయి. చాలా ప్రొటెక్టెడ్ ఎన్విరాన్మెంట్ ఉంది కాబట్టి నేషనల్ జియోగ్రఫిక్ ఛానల్ వాళ్ళు ఎక్కడికైనా వెళ్ళి ఏమైనా రికార్డ్ చేస్తూ ఉన్నారు. అరణ్యంలో అమెజాన్‌కి వెళ్తా ఉన్నారు, ఇక్కడికి వెళ్తా ఉన్నారు, అక్కడికి వెళ్తా ఉన్నారు. కానీ మనం ఎప్పుడు కాలం చెప్తాను, డేవిడ్ లివింగ్‌స్టన్ కాలంలో ఈ వాహనాలు ఏమి లేవు. ఆయనకున్న రిసోర్సెస్ చాలా తక్కువ అనమాట. ఏదో సెల్ఫ్ డిఫెన్స్ కోసం ఒక రైఫిల్ ఉండేది అంతే. అక్కడికి వెళ్ళినప్పుడు అక్కడ నీళ్లు ఉంటాయా, ఆహారం ఉంటుందా అని క్వశ్చన్ మార్కే కదా! అట్లాంటి క్వశ్చన్స్ అంటే అనిశ్చయత అనమాట. అన్సర్టెనిటీ. గోయింగ్ ఇంటూ అన్సర్టెన్ రిలిమ్స్. అట్లా వెళ్ళిన పరిస్థితుల్లో క్రొత్త ప్రాంతాల్లో క్రొత్త మనుషులను కలుసుకుని వాళ్ళకి క్రీస్తు ప్రేమ చూపించినప్పుడు చివరికి ఆయన అంత్య దశ వచ్చినప్పుడు ఆయన ఎక్కడ మరణించారు? ఇంగ్లాండ్‌లో వారి స్వగృహంలో మరణించారా? లేదే. ఆఫ్రికా ఖండంలో ఎక్కడో అరణ్య ప్రాంతంలో మరణించారు. మరణిస్తే ఏం జరిగింది చూడండి. ఆ రిమోట్ ఏరియాలో అరణ్య ప్రాంతంలో ఉన్నటువంటి ట్రైబల్ పీపుల్ వారు భాష తెలీదు, కానీ ఆ ప్రేమను వారు అర్థం చేసుకోగలరు కదా! ఆయన చూపించినటువంటి ప్రేమను అర్థం చేసుకున్నారు. ఆయన చెప్పినటువంటి స్వార్థను అర్థం చేసుకున్నారు.
ఆయన మరణించిన తర్వాత ఏం చేశారంటే, డేవిడ్ లివింగ్స్టన్ యొక్క దేహాన్ని మేమైతే ఆయన స్వస్థలానికి ఎట్లైనా చేరుస్తాం. అయితే ఆయన హృదయం ఎప్పుడు కూడా మాతోనే ఉండాలి, మా దేశంలోనే ఉండాలి, మా ప్రాంతంలోనే ఉండాలి అని. ఆ చనిపోయినటువంటి ఆ దేహంలో నుంచి డేవిడ్ లివింగ్స్టన్ గారి హృదయాన్ని, ఆ గుండెను తీసి అక్కడ భూస్థాపన చేసి అరణ్య ప్రాంతంలో, ఆఫ్రికా ఖండంలో ట్రైబల్ పీపుల్ ఆ దేహాన్ని మాత్రము యూకే, గ్రేట్ బ్రిటన్ అంటాం కదా, అక్కడికి తరలించారు. ఇట్లా గొప్ప గొప్ప దైవజనులు ఎంతో త్యాగంతో కుటుంబాలను విడిచిపెట్టి శ్రమల మధ్య పరిచయం చేశారు. ఇప్పుడు డేవిడ్ లివింగ్స్టన్ గారి గురించి కొన్ని విషయాలు విన్నాం కదా. అట్లనే మనము విలియం కేరీ గారి గురించి మనం చూసినట్లయితే, విలియం కేరీ గారికి ఏంటి, ఆయన ఫారినర్, చక్కగా మంచి ఫండ్స్ ఉన్నాయి, చర్చ్ ఆయన సపోర్ట్ చేస్తూ ఉన్నది, అందుకని చెప్పి ఆయన ఏమైనా చేయగలరు, బైబిల్ చక్కగా ట్రాన్స్లేట్ చేయగలరు అని మనం అనుకోవచ్చు. కానీ వాస్తవం అది కాదు. ఆయన పరిస్థితులు, ఆయన జీవన విధానం మనం చూసినట్లయితే, ఆయన భార్య మెంటలీ సిక్ అనమాట. వారు ఉంటున్నటువంటి ఆ చిన్న గృహంలో ఆయన భార్య ఆ మెంటల్ ఇల్నెస్ వల్ల, ఆ మెంటల్ సిక్నెస్ వల్ల ఆయనకెంతో బాధ కలిగించేది. పిచ్చి వాళ్ళ ఇంట్లో ఉంటే ఏమైనా సంతోషంగా ఉంటుందో చెప్పండి? వాళ్ళు ఎందుకు అరుస్తారో తెలీదు, ఎందుకు తగువ పెట్టుకుంటారో తెలీదు, ఎందుకు కొట్లాట్లు గృహంలో వస్తూ ఉన్నాయో, అల్లర్లు ఇంట్లో జరుగుతూ ఉన్నాయో, ఆ విభేదాలు ఎందుకు వస్తూ ఉన్నాయో ఎవరికీ తెలీదు. ఆ పిచ్చి వాళ్ళని ఎవరైనా కంట్రోల్ చేయగలరో చెప్పండి? ఎందుకంటే వాళ్ళ మైండ్ వాళ్ళ స్వాధీనంలో ఉండదు. నేను పిచ్చివాళ్ళతో ఉన్నాను కదా, వెళ్ళి కీల్పాక్ మెంటల్ హాస్పిటల్ ఇట్లా నేను వెళ్తానన్నమాట. రిమోట్ ఏరియాస్లో అన్‌రీచ్డ్ పీపుల్ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో పాటు ఉండి వాళ్ళకి క్రీస్తు ప్రేమను చూపిస్తాను. ఎందుకంటే గొడ్డుబొద్దానికి పిల్ల నొప్పులు ఏం తెలుసు. ఇది తిట్టుమాట కాదు, ఎవరినో విమర్శిస్తా ఉన్నాను అని అనుకోవద్దు. గొడ్డుబోతోళ్ళు అంటే ఏంటంటే కావాలని పిల్లలు లేకుండా ఉండేవాళ్ళు లేరా చెప్పండి? ఇప్పుడు గర్భఫలం ఆశించి పిల్లలు లేకుండా పోయి దుఃఖంలో ఉన్నవారిని నేనేం అనట్లా. ఇప్పుడంతా ఏంటంటే షో వచ్చేస్తుంది అనమాట, ఫ్యాషన్. మేమిద్దరం మాకు ఎవరు లేరు. ఏంటంటే పిల్లల కంటే ఏమిటవుతుంది, ఫేస్లో ఉన్నటువంటి ఆ గ్లో తగ్గిపోతుంది, తర్వాత దేహంలో ఉన్నటువంటి సత్తువ తగ్గిపోతుందని మాకు పిల్లలే వద్దనుకున్నాం అనుకునే వాళ్ళు ఎంతమంది లేరు చెప్పండి? నేను వాళ్ళ కోసం చెప్తున్నాను. గొడ్డుబోతు దానికి పిల్ల నొప్పులు ఏం తెలుస్తా అంటే, పిల్లలు లేకుండా బాధపడే హన్నా వంటి గొప్ప దైవజనురాల్ని విమర్శిస్తున్నానని అనుకోవద్దు. ఇప్పుడు చాలామంది కాలం ఎట్లా వచ్చిందంటే, బైబిల్ గ్రంథంలో చెప్పబడి ఉంది కదా, ఇంకొన్ని దినాలకి కాలం ఎట్లా మారనై ఉన్నది అంటే, కనని గర్భమునో స్తన్యమి అని పాలియనటువంటి స్తనములను ధాన్యములు అని చెప్పబడు కాలము వచ్చుచున్నది. కనని గర్భం అంటే ఏంటంటే పిల్లలు లేనటువంటి గొడ్రాలు, పాలు అయినటువంటి స్తనాలు. ఇప్పుడు పాలు ఇవ్వడం ఏంటిలేండి, ఇప్పుడు అంతా కూడా ఫ్యాషన్ అయిపోయింది. ఇప్పుడు ఎవరు పాలు ఇస్తూ ఉన్నారు పిల్లలకి? అంతా కూడా ప్రోటీన్ కదా, అంతా కూడా ఫార్ములా డ్రింకు. ఆ గర్భంలో డెలివరీ అయినప్పటి నుంచి ఇంకా పాలే రావు. అదేమిటో వింత. పాలి అనేటువంటి స్తనములను, కననటువంటి గర్భమును ధన్యములు అను చెప్పు కాలము వచ్చుచున్నది అని బైబిల్ గ్రంథం అట్లా నూతన నిబంధన గ్రంథం ట్రాన్స్లేట్ చేసినప్పుడు, అంటే యేసుక్రీస్తు ప్రభు శరీరధారిగా ఉండినప్పుడు, అంటే 2000 సంవత్సరాల క్రితం రాయబడినటువంటి అంశాలు మనం చదువుతున్నాం. అప్పుడు చాలామంది ఆడియన్స్కు, శ్రోతలకి డౌట్ రావచ్చు, అంటే బైబిల్ గ్రంథం 2000 సంవత్సరాల పూర్వమే కదా, అంతకుముందు వేదాలు లేవా, అంతకుముందు భగవద్గీత లేదా, భాగవతం లేదా, మహాభారతం లేదా? మనం కంపేర్ చేయట్లేదు. ఇండియా ఈజ్ ఇన్క్లూజివ్ నేషన్. ఇండియా ఈజ్ ఆల్ టుగెదర్ ఏ డిఫరెంట్ నేషన్. ఇండియా ఈజ్ ద రిచ్ నేషన్ విత్ నాలెడ్జ్. ఇండియా ఇన్క్లూడ్స్ ఆల్ ఫెయిత్స్. మనం అట్లా కంపేర్ చేయట్లేదు. కానీ ఏమని చెప్తా ఉన్నానంటే, యేసుక్రీస్తు ప్రభు నిన్న నేడు నిరంతరము ఏకరీతిగా ఉన్నటువంటి వాడు. భూమి ఇంకా సృజించబడక మునిపే ఆయన ఉన్నటువంటి వాడు. 2000 సంవత్సరాలన్న కాల పరిమాణం ఏమిటి అంటే, యేసుక్రీస్తు ప్రభు పరలోకములో నుంచి భూలోకానికి వచ్చి మనుష్యుల కొరకు ఆయన ప్రాణత్యాగం చేసి మానవులందరూ పాపక్షమాపణ పొందుకుని పరలోకంలో ప్రవేశించుటకు ఒక ద్వారం ఏర్పరచడానికి ఈ దినముల అంతమందు యేసుక్రీస్తు ప్రభువారు ఈ లోకానికి రావడం జరిగింది. వెనకతలేదో మధ్యలో దరువుగా ఉన్నది
అంటే నేను ఎప్పుడైతే సువార్త ప్రకటించడం మొదలు పెడతానో అక్కడ ఏదో బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ వస్తూ ఉంటుంది. కాబట్టి ఏం చేయాలంటే యేసుక్రీస్తు ప్రభు కాలంలో ఇట్లాంటివి లేవా? అందుకని యేసుక్రీస్తు ప్రభు ఒక ప్రశాంతమైనటువంటి ఆ, ఆ స్థలానికి వెళ్ళిపోయి, ఇట్లాంటి మధ్యల దొరువులు సన్నాయి నాదాలు లేనటువంటి స్థలానికి వెళ్ళిపోయి చక్కగా ఆ వైట్ ప్లేస్ అంటే చూడండి గలిలీ, నేను వెళ్ళాను కనుక గలిలీ, తర్వాత ఒలీవల కొండ, ఈ మధ్యల దొరువు ఏంటో ఇంకా పక్కన వాళ్ళు ఎవరు లేరు అనుకుంటారేమో. లౌడ్ స్పీకర్ అవసరం లేదు వీళ్ళకి. అసలు నేను మాట్లాడితే ఎంతో నెమ్మదిగా మాట్లాడతాను, అట్లాంటిది ఈ లౌడ్ స్పీకర్ కూడా లేకుండా పక్కన వాళ్ళకి ఇదొక డిస్టర్బెన్సు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు కాలంలోనికి మనం వచ్చినట్లయితే ఆయన జీసస్ యూస్ టు డిపార్ట్ టు వెరీ క్వైట్, కామ్ అండ్ లోన్లీ ప్లేసెస్ అనమాట. చాలా ప్రశాంతమైనటువంటి స్థలాలకు వెళ్ళిపోయేవారు. ఎక్కడికి? గలిలీ సరస్సు, గలిలీ సముద్రం అనొచ్చు, సరస్సు అనొచ్చు. ఆ గలిలీ తీరానికి యేసుక్రీస్తు ప్రభు వెళ్ళి ఆ సువార్త ప్రకటించేవారు. ఆ గలిలీ తీరం ఎంతో క్వైట్గా ఉంటుంది, ఎంతో కామ్గా ఉంటుంది. ఇప్పుడు సముద్రం అంటే ఇప్పుడు కూడా హోరెత్తుతూ ఉంటుంది, అలలు లేస్తూ ఉంటాయి. గలిలీ సముద్రము అన్నప్పటికీ కూడా ఆ అలలు చాలా కామ్గా ఉంటాయి అన్నమాట. ఎంతో ప్రశాంతమైనటువంటి ఆ ప్రాంతం. నేను వెళ్ళి అదంతా చూశాను కదా. ఆ గలిలీ తీరంలో ఒక చర్చే కట్టేశారు, ఎంతో ప్రశాంతంగా ఉంటుందన్నమాట. ఇంకేమిటి? ఒలివల కొండ. ఆ ఒలివల కొండకి వెళ్ళి నేను ప్రార్థన చేసుకున్నాను. ఎంత క్వైట్గా ఉంటుందంటే, ఎంత కామ్గా ఉంటుందంటే, ఎంత ప్రశాంతంగా ఉంటుందంటే నేను చెప్పలేను అనమాట. ఆ ఒలివల కొండ, తర్వాత గలిలీ సరస్సు, తర్వాత యెరూషలేంలో ప్రత్యేకత ఏమిటి అంటే, యెరూషలేములో ప్రత్యేకత ఏమిటి అంటే అక్కడ టూమ్ గార్డెన్, ఎక్కడొక మధ్యలో దొరువు, వైట్ ప్లేస్ కనుగొనడమే చాలా కష్టంగా ఉంది ఈ రోజులో. ఇంకా విశేషం ఏంటంటే సువార్తకు ఆటంకాలు ఏం లేవు, నిరాటంకంగా సువార్త ప్రకటించవచ్చు దేవుని కృప వల్ల చాలా చోట్ల ఇండియాలో. కానీ రానున్నటువంటి కాలంలో సువార్త ప్రకటించడానికి అనేకమైనటువంటి అభ్యంతరాలు, ఆంక్షలు వస్తాయన్నమాట. అందుకని దీపం ఉండగానే ఇల్లు చక్క పెట్టుకోవాలి కదా. అంటే పగలు ప్రయాణం చేస్తున్నప్పుడు తొట్టిల్లం రాత్రి వరకు ఎందుకు వెయిట్ చేయాలి? పగలు 12 గంటల్లో ప్రయాణం చేస్తున్నప్పుడు మనుషులు తొట్టిల్లరు. పగలు ఉండగానే ఇంకా సిటీ ఆన్ 7 హిల్స్ కింగ్షిప్ తీసుకొనకముందే, అధికారం తీసుకొనకముందే మనము ఆ స్వార్థను ప్రకటించి ముగించట మనకి మంచిది. దేవుడు అప్పగించినటువంటి ఆ స్వార్థను మనం వెంటనే సిటీ ఆన్ 7 హిల్స్ అధికారం రాకమునిపే ముగించుకోవాలి. ఎందుకంటే ఆ సిటీ ఆన్ 7 హిల్స్ వచ్చిందంటే పూర్వం ఎట్లా బైబిల్ చక్కగా ముద్రించబడి చక్కగా ఆలయంలో పెట్టబడింది, ఎవరికి కూడా యాక్సెసిబిలిటీ లేదు బైబిల్కి. అట్లాంటి పరిస్థితుల్లోనికి మరలా మానవులు వెళ్ళనై ఉన్నారు. ఆ సిటీ ఆన్ 7 హిల్స్ అంటే తిరుపతి కాదులేండి, అది వేరేది. సిటీ ఆన్ 7 హిల్స్ అంటే మళ్ళీ తిరుపతిని అంటున్నానండి, నన్ను ఎందుకు అనుకోవడం? సిటీ ఆన్ 7 హిల్స్ అంటే వేరే ప్రాంతం ఉందండి. వాళ్ళ పవర్లోనికి రాకముందే మనము ఇల్లు చక్కబెట్టుకోవాలి, దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలి. 12 గంటల పగల సమయంలో స్వార్థ ప్రకటించాలి. ఆ సిటీ ఆన్ 7 హిల్స్ అధికారం వచ్చిందంటే ఆ ఓల్డ్ బీస్ట్, ఏనిషియంట్ సర్పెంట్ అధికారంలోనికి వచ్చిందంటే ఏం జరుగుతుందంటే దెర్ విల్ బి స్ట్రిక్ట్ రెగ్యులేషన్స్ ఆన్ గాస్పెల్. బైబిల్ ఇట్లా పట్టుకుని షోగా చర్చికి వెళ్ళడానికి ఉండదు. అప్పుడు చర్చే ఉండదులేండి, అది వేరే విషయం. ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, క్రైస్తవుడా మరువవద్దు ఆయన రాకడా, కనిపెట్టి ప్రార్థన చేయుము సిద్ధముగా నుండి. ఈ సువార్త మోయబడున్, వాక్యమే కరువగును, యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, ఈ లోక దేవతలన్నీ ఆయన ముందరా, సాగిలపడి నమస్కరించి గడగడలాడును.
వంగనే మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోను. వంగనే మోకాళ్ళన్నీ యేసయ్య ఎదుట వంగిపోను. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. యేసు రాజుగా వచ్చుచున్నాడు, భూలోకమంతా తెలుసుకుంటారు. రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రవి కోటి తేజుడు రమ్యమైన దేవుడు, రారాజుగా వచ్చుచున్నాడు, రారాజుగా వచ్చుచున్నాడు. యేసు వార్త మోయబడున్, వాక్యమే కరువగును. ఇప్పుడు ఎక్కడ చూసినా వాక్యమే కదా, ఇప్పుడు ఎక్కడ చూసినా రివైవల్ మీటింగ్సే కదా, ఎక్కడ చూసినా చర్చ్, ఎక్కడ చూసినా క్రాస్, ఎక్కడ చూసినా బైబిల్. గిడియోన్ ఇంటర్నేషనల్ వాళ్ళు ఇచ్చినటువంటి బైబిల్స్, తర్వాత అవర్ డైలీ బ్రెడ్, అనేక రీతిలుగా స్వార్థ ప్రకటించబడుచున్నది. ఎందు నిమిత్తం అనగా ఆ అంత్య దినము రాక మునుపు, ఆ చీకటి దినము రాక మునుపు, ఆ సిటీ ఆన్ 7 హిల్స్ డొమినియన్ తీసుకొనక మునుపు ఈ సువార్త భూదిగంతముల వరకు ప్రకటింపబడవలసి ఉన్నది. అటు పిమ్మట అంతము వచ్చును. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు, 7 ఏండ్ల శ్రమల రోజు, పాపులంతా ఏడ్చే రోజు, భూమి సగం కాలే రోజు, భూకంపం కలిగే రోజు, ఆ రోజు శ్రమల నుండి తప్పించే నాథుడుండడు. అదే అదే ఆ రోజు, యేసయ్య ఉగ్రత రోజు. ద లార్డ్స్ డే అని ఒకటి నిర్ణయించబడింది కదా. ఆ లార్డ్స్ డే అంటే దేవుని యొక్క జడ్జిమెంట్ డేకి ముందు ఈ భూలోకవాసులందరికీ కూడా విరివిగా స్వార్థ ప్రకటించబడు. మీరు సర్వలోకమునికి వెళ్ళి స్వార్థ ప్రకటించుడి, నమ్మి బాప్తిజం పొందినటువంటి వాడు రక్షింపబడును, నమ్మని వానికి శిక్ష విధించబడును. స్వార్థ ఎందుకనంటే మారు మనసు కోసం. ఇప్పుడు ఈ లోకంలో మనం చూస్తే కష్టాలు, బాధలు, కళగండ్లు అన్నింటికి కారణం ఏంటి? మారు మనసు లేకపోవడం. ఆ సాతాను బీజం మనుషుల్లోనికి వచ్చి దురాశ, స్వార్థం. ఇప్పుడు ఇరాన్ వాళ్ళ ఇంటికి నేను వెళ్ళి వాళ్ళకి డిక్టేట్ చేయడం ఏంటి? టర్మ్స్, మీ ఆయిల్ని పలానా వాళ్ళకి అమ్మాలి, మీ ఆయిల్ ఇంత ధరకి అమ్మాలని నేను వాళ్ళకి టర్మ్స్ డిక్టేట్ చేస్తే తగు రాదా? ఇప్పుడు అదే కదా తరుగు. హెర్మోజ్ స్ట్రీట్ ఉంది. నాకేం పని చెప్పండి? నేను ఎందుకు పోలీసింగ్ చేయాలి? అది ఎవరికి సంబంధించింది? ఒమాన్కి సంబంధించింది, ఇరాన్కి సంబంధించి. వాళ్ళు నిర్ణయం తీసుకోవాలి ఎవరిని అలౌ చేయాలి, ఎవరిని అలౌ చేయకూడదు. అక్కడ వచ్చింది కదా తగు. మన ఇల్లు మనం జాగ్రత్తగా చూసుకోవాలి, పక్కింటి వాళ్ళ ఇంటిని జాగ్రత్తగా చూసుకోవాలి. వాళ్ళ ఇంటి సరిహద్దులు, వాళ్ళ ఇంటి పొలిమేరలు, వాళ్ళ ఇంటి బ్యాక్ యార్డు, ఫ్రంట్ యార్డు వాళ్ళు చక్కగా శుభ్రం చేసుకుంటే అసలు వేస్ట్ మేనేజ్మెంట్ సమస్య ఎక్కడొస్తుంది చెప్పండి? నా ఇంట్లో చెత్త తీసుకుని పక్కింట్లో వేస్తా, పక్కింటి వాళ్ళ చెత్త తీసుకుని ఇంకో పక్కింటి వాళ్ళకి వేస్తా. అసలు మన ఇల్లు మనం శుభ్రం చేసుకోవడమే లేదు కదా, అది సమస్య. నేను ఇజ్రాయెల్లో ఉన్నాను, తర్వాత కొరియాలో ఉన్నాను, చైనాలో ఉన్నాను. ఈ వేస్ట్ ఇంతగా రోడ్ల మీద వేస్ట్, తర్వాత ఎటు చూసిన దుర్గంధం అనేది నేను ఎక్కడ చూడలా, కేవలం మన ఇండియాలోనే చూస్తూ ఉన్నా. పూర్వం ఇట్లా ఉండేదా అంటే రాను ఈ వేస్ట్ మేనేజ్మెంట్ పెరిగిపోతూ ఉంది. ప్రాపర్ గవర్నెన్స్ చాలా అవసరం అనమాట. ప్రాపర్ గవర్నెన్స్ చాలా అవసరం. అది చైనా అంత పెద్ద దేశం, 1.4 బిలియన్ పీపుల్. ఇండియాని ఏ దేశంతోనూ కంపేర్ తగదు, అది వాస్తవం. ఎందుకంటే ఏ చైనీస్ 1.4 కాదా, మనం 1.4 కాదా? మనం 1.4 బిలియనే కదా. చైనా వాళ్ళలాగా మనం ఎందుకు లేము? చైనా వాళ్ళలాగా మనం ఎందుకు అభివృద్ధి చెందలేకపోయాము? వాళ్ళు అంతగా అడ్వాన్స్ అయ్యారు కదా, వాళ్ళు ఎంతగా ప్రోగ్రెస్ అయ్యారు కదా, మనం ఎందుకు ప్రోగ్రెస్ అవ్వలేకపోతున్నాం అంటే చాలా చాలా కారణాలు ఉన్నాయి. పాపులేషన్ ఒకటే మనం కన్సిడర్ చేయకూడదు. భూ పరిమాణం కూడా మనం కన్సిడర్ చేయాలి. భూభాగం ఎంత? వాళ్ళు మనకంటే 3 అంతలు పెద్దగా ఉన్నారు చైనా దేశం, అంతే కదా. అంటే పాపులేషన్ డెన్సిటీ మనకు చాలా ఎక్కువ. అట్లీస్ట్ 3.6 times ద పాపులేషన్ డెన్సిటీ ఆఫ్ ఇండియా ఈజ్ గ్రేటర్ దెన్ చైనా. India cannot be compared to China or America or Israel. I fully agree with that. But still, we have to restore the ancient past glory of India. కదా. ఇప్పుడు రాయలసీమ, రత్నాలసీమ విన్నారా, వెళ్ళలేదా? అంటే రాయల కాలంలో, ఇప్పుడు సవిత మెడికల్ కాలేజ్కి వెళ్తే చక్కగా రాయల కాలంలో ఎట్లా ఎటు చూసిన చక్కని శిల్పాలు, చక్కని అందమైనటువంటి కట్టడాలు ఉంటాయి. అట్లా చాలా చక్కని కట్టడాలు, చాలా చక్కని పెయింటింగ్స్, వాల్ పెయింటింగ్స్, ఇవన్నీ ఆ పురాతన చరిత్రను జ్ఞాపకం చేస్తూ ఉంటాయి అన్నమాట.
రాయలసీమ, రత్నాలసీమ అన్నారు కదా. ఆ కాలంలో శ్రీకృష్ణదేవరాయల పరిపాలనలో రోడ్ల మీద వజ్రాలు, వైడూర్యాలు, పగడాలు, ముత్యాలు ఇవన్నీ కూడా అమ్మేవారనమాట. ఇప్పుడు ఏం కనబడతా ఉన్నాయి రోడ్ల మీద? ఎక్కడున్నాయి ముత్యాలు, ఎక్కడున్నాయి పగడాలు? ఎటు చూసినా దుర్గంధం, ఎటు చూసినా ప్లాస్టిక్ వేస్ట్, ఈ వేస్ట్, ఆ వేస్ట్. వీ హ్యావ్ టు రెస్టోర్ ద ఏన్షియంట్ పాస్ట్ గ్లోరీ కదా. అది ఏంటంటే అందరికీ రెస్పాన్సిబిలిటీ ఉండాలి. ఎవ్రీ సిటిజన్ షుడ్ ఫీల్ ద రెస్పాన్సిబిలిటీ అండ్ ఎవ్రీ సిటిజన్ షుడ్ ఫీల్ దట్ ఇండియా ఈజ్ అవర్ నేషన్. ఇప్పుడు నేను స్లమ్ ఏరియాస్లోని పిల్లల దగ్గరికి వెళ్తా ఉన్నాను. వాళ్ళకి వెళ్ళి మొదట నేను బోధించేది ఏంటి? వందే మాతర గీతం పాడిస్తాను, తర్వాత జనగణమన పాడిస్తాను. దేశభక్తి, దేశం బాగుంటే నేను బాగుంటాను, ఆ ఫీలింగ్ ఆఫ్ పెట్రియాటిజం ఉండాలి. చైనీస్లో ఆ పెట్రియాటిజం ఉంది. జాంగ్వెన్ అంటారు. జాంగ్వెన్ అంటే చైనీస్. ఆ నేషనాలిటీ ఫీలింగ్ వల్ల వాళ్ళు ఆ నేషనల్ డెవలప్మెంట్ కోసం చాలా కృషి చేస్తారు. షీ జిన్పింగ్ గారు ఉన్నారు. షీ జిన్పింగ్ గారు 4 times కన్సిక్యూటివ్గా, ఏమిటో ఈ నాయిస్ ఏమిటో, ఈ అల్లరేమిటో, 4 times కన్సిక్యూటివ్గా చైనా మీద ప్రెసిడెంట్ అయ్యారు. నిజంగా చాలా అడ్వాన్స్మెంట్స్ ఆయన కాలంలో జరిగాయి. క్రీస్తు రాజ్యం కొరకు మనం ప్రయాసపడాలి. క్రీస్తు రాజ్యం హింసతో కూడింది కాదు, కుయుక్తితో కూడింది కాదు, ప్రేమతో కూడింది. దేవునికి సమస్తము సాధ్యం. విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. అట్లనే యేసుక్రీస్తు ప్రభు ఏం చెప్తారంటే, దోస్ దట్ బిలీవ్ ఇన్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మనం యేసుక్రీస్తు నందు విశ్వాసం ఉంచినప్పుడు మనకు కూడా సమస్తము సాధ్యం. పౌలు అదే కదా చెప్తున్నాడు. పౌలు చూడండి, ఎక్కడికి వెళ్ళినా కూడా ఏమిటి గోలేమిటో, పౌలు ఎక్కడికి వెళ్ళినా కూడా యేసయ్య ఒక ఏకాంత ప్రాంతానికి వెళ్ళి స్వార్థ ప్రకటించారు. ఏ డిస్టర్బెన్స్ ఉండేది కాదు. చక్కగా గలిలీ సరస్సు తీరంలో ఆ శిష్యులు చాలామంది, తర్వాత మౌంట్ సెర్మన్ ఆన్ ద మౌంట్ అంటాం కదా, వాళ్ళని చక్కగా ఒక డిసిప్లిన్గా ఒక ఆర్డర్లో కూర్చోబెట్టేవారు. 50 మందిగా పంక్తుల్లో కూర్చోబెట్టి 12 మంది శిష్యులకి ఆహారం ఇచ్చి వాళ్ళకి వడ్డింపజేసేవారు. యేసయ్య పరిపాలన ఎంత క్రమంగా ఉంది చూసారు. యేసుక్రీస్తు ప్రభు, జీసస్ ఈజ్ ద విజిబుల్ ఇమేజ్ ఆఫ్ ఇన్విజిబుల్ గాడ్. ఈ పక్కన ఈ గోల ఉంటే, ఈ మధ్యల దూరం ఉంటే ఏదో సివియర్ ఏంటిది ఇంటరప్షన్ టు ద ఫ్లో ఆఫ్ ద గాస్పెల్. మనం ఎక్కడున్నాం? విత్ గాడ్ ఆల్ థింగ్స్ ఆర్ పాసిబుల్. మనం ఎప్పుడైతే యేసుక్రీస్తు ప్రభునందు విశ్వాసం ఉంచుతామో మనం సమస్తము చేయగలం. పిచ్చి పట్టినటువంటి భార్య ఇంట్లో ఎంత కష్టం ఆయనకి. ఎవరికి? విలియం కేరీ గారికి. అట్లాంటి అనుభవాలు నాకు కూడా ఉన్నాయిలేండి. వెళ్ళి మెంటల్ హాస్పిటల్లో, అంటే కీల్పాక్ మెంటల్ హాస్పిటల్లో ఇంచుమించు 3 రోజులు ఉండి అక్కడ ఉన్నటువంటి పేషెంట్స్ ఎట్లా ఉన్నారు, వాళ్ళ స్థితిగతులు ఏంటి, వాళ్ళ కొరతలు ఏంటి, వాళ్ళ అవసరతలు ఏంటి అన్నీ పరిశీలించి వాళ్ళ కోసం ప్రార్థన చేసి వాళ్ళకి కావాల్సినటువంటి ఫిజికల్ మెటీరియల్స్ కూడా ఇచ్చి వచ్చిన దినాలు కూడా ఉన్నాయి. స్లమ్ ఏరియాస్కి వెళ్ళి అక్కడ ఉన్న పిల్లలకి కావాల్సినవి ఇచ్చి అక్కడ వాళ్ళ క్రీస్తు ప్రేమ చూపించి, ఇండియాలో ఎంతో అట్లాంటి పరిచర్య అవసరమై ఉన్నది. క్రీస్తు ప్రేమను చూపించవలసినటువంటి వారముగా ఉన్నాం. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రీచింగ్ ద గాస్పెల్. దట్ ఈస్ వాట్ ఈస్ కాల్డ్ ప్రీచింగ్ గుడ్ న్యూస్. ఇండియాలో ఇంత స్వార్థ వర్ధిల్లిందంటే ఏమిటి? ఆ కాలంలో ఉన్నటువంటి ఫాదర్స్, ఆ కాలంలో ఉన్నటువంటి ప్రీచర్స్ పాలపొడి దగ్గర నుంచి సోపు, కోకోనట్ ఆయిల్, పాలపొడి, ఇంకా ఉప్మా, ఇంకా రకరకాల ఆహార పదార్థాలు పిల్లలకి పెట్టి వాళ్ళని అనాథ శరణాలయ ఏర్పాటు చేసి ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ పెట్టి నిరుపేదలుగా ఉన్నటువంటి వారి దగ్గర ఏమీ కూడా ఆశించకుండా ఫ్రీ ఎడ్యుకేషన్, ఫ్రీ లాడ్జింగ్, ఫ్రీ బోర్డింగ్ ఇచ్చి అట్లా ఫాదర్స్ చేశారు. అట్లాంటి రివైవల్ మనకి చాలా అవసరమై ఉన్నది. ఇప్పుడు నేడు చర్చెస్ అట్లాంటి మిషనరీ వర్క్స్ చాలా చేయవలసినటువంటి అవసరం. ఇండియాలోనే ఆ నీడ్ ఉంది. నేను చైనా వెళ్ళాను, అక్కడ ఆ నీడ్ ఉందా? అక్కడ ఏమన్నా రోడ్ల మీద ఆకలితో ఉన్నటువంటి వారు ఉన్నారా? లేరుగా. ఇజ్రాయెల్లో అట్లాంటి పేదరికం నేను చూడాల. కాబట్టి మన దేశంలో మనం క్రీస్తు ప్రేమను ప్రకటించవలసినటువంటి వారముగా ఉన్నాం. అనాథ బిడ్డలకు, నిరుపేదలకు, తర్వాత తండ్రి లేని బిడ్డలకు, విధవరాండ్రకు ఏమని చెప్తా ఉన్నారు యేసయ్య? The true religion in the sight of God is to care for the widows and the orphans and to live a blameless life. నిజమైనటువంటి భక్తి దేవుని యందు ఏమిటి అంటే విధవరాండ్రను, తండ్రి లేనటువంటి బిడ్డలను వారి ఇబ్బందుల్లో పరామర్శించుటయు
తర్వాత దేవుని ఎదుట నిర్దోషమైనటువంటి జీవితం జీవించుట, ఇదే దిస్ ఇస్ ద ట్రూ రిలీజియన్, అంతే కదా. May the God grant the audience to lead a true religion in the presence of God by taking care of the widows and orphans and by leading a blameless life. Amen.